సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మాత్రమే చనిపోలేదు. ఆ ప్రమాదం చేయించింది మోహన్ బాబే అంటూ ఒక వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలు చేయడమే కాదు, ఖమ్మం జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. హత్య చేయించి ప్లాన్ ప్రకారంగా ఈ గెస్ట్ హౌస్ మీద నా కన్నుబడి ఇది నేను పర్సనల్గా ఉంచుకోవాలనే ప్లాన్లో అభినయ నటి సౌందర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు సావిత్రి, మధ్యలో శ్రీదేవి, ఆ తర్వాత సౌందర్య. హీరోయిన్ అనే మాటకి పూర్తి అర్థం తీసుకొచ్చిన నటీమణులు వీరు. ఇందులో ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఎంతో మంది దిగ్గజాలతో కలిసి నటించిన సావిత్రి ఎంత స్థాయి పేరు సంపాదించారో, ఆ తర్వాత 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆలీ, బాబు మోహన్ లాంటి వారి పక్కన నటిస్తూ గొప్ప నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సౌందర్య. ఇంకెన్నో సినిమాల్లో నటించాల్సి ఉండగా, ఎన్నో విజయాలు చూడాల్సి ఉండగా అవన్నీ దక్కకుండానే దురదృష్టవశాత్తు అన్న అమర్నాథ్తో బీజేపీ ప్రచారానికి ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో సౌందర్య అన్న అమర్నాథ్ కూడా చనిపోయారు. ఈ వార్త విన్న తెలుగు ప్రజలు ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మొత్తం ఆశ్చర్యానికి గురైంది. అయితే సౌందర్య చనిపోయిన సుమారు 21 సంవత్సరాల తర్వాత అందరూ షాక్ అయ్యే నమ్మలేని విషయం, నిజమో అబద్ధమో తెలియని ఆరోపణలు సౌందర్య మరణంపై చేశాడు ఒక వ్యక్తి. ఆ ఆరోపణలేంటి? ఇద్దరిని కూడా సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మోహన్ బాబు హత్య చేయించాడని మీరు ఫిర్యాదు కాపీలో. సౌందర్య హెలికాప్టర్ కూలి చనిపోలేదని, సహజ మరణం కాదని, ఆమెను నటుడు మోహన్ బాబు హత్య చేయించాడని ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. అతను ఖమ్మం జిల్లా ఎదులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. డెత్ ఫైల్ ని కంపల్సరీ రీఓపెనింగ్ చేసి ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా మోహన్ బాబు గారే వస్తుంది పేరు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం సినీ నటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగాడు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారని, దీంతో ఆ 6 ఎకరాల భూమిని అమ్మటానికి నిరాకరించడంతో మోహన్ బాబు సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నారు. మోహన్ బాబు గారు ఇట్లా జల్లిపల్లిలో 6 ఎకరాలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, నా మీద బాగా కోపంగా ఉన్నారు మోహన్ బాబు గారు. 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని బీజేపీ పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడు హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు, సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపాడు. ఇద్దరిని కూడా సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మోహన్ బాబు హత్య చేయించాడని మీరు ఫిర్యాదు కాపీలో. కబ్జా చేసిన ఆ ఫామ్ హౌస్ను సమాజానికి ఉపయోగపడేలాగా అనాథాశ్రమానికైనా, పోలీస్ లేదా మిలిటరీ క్యాంపులకైనా ఉపయోగించుకోవాలని, అలాగే తనకు మోహన్ బాబు నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని ఖమ్మం ఏసీపీకి, అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్కు చిట్టిమల్లు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశాడు. వాళ్ళు ఏ టైంలో అయినా నా మీద దాడి చేయొచ్చు, ఏ టైంలో అయినా నా మీద కొంత వాళ్ళు చంపేయడానికి. దీంతో పాటు మంచు మనోజ్ మంచివాడు, అతనికి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. మొత్తంగా ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిట్టిబాబు చేస్తున్న ఆరోపణ వాస్తవానికి దూరంగా ఉన్నా, ఆయన చెప్తున్న విషయాలకు పొంతన లేకున్నా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే అతని ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మండిపడుతున్నారు. మంచు మోహన్ బాబు ఆమెను చంపించి క్రూరంగా హత్య చేయించింది కాబట్టి ఆయనకి శిక్ష పడాలి. ఇంకొందరు చెప్పిన విషయాలను వాస్తవంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే మోహన్ బాబు కుటుంబ సమస్యలతో సతమతమవుతూ పరిష్కరించలేక తల పట్టుకుంటున్నారు. మళ్ళీ ఈ కొత్త ఆరోపణలు ఇంకో తలనొప్పిగా వచ్చి చేరాయి. మరి చిట్టిబాబు చేసిన ఆరోపణలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.